హలో అందరికీ. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఇంకా 1 అవర్ ఉంది. 1 అవర్ 10 మినిట్స్ ఉంది. నిఫ్టీలో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఒకసారి చూద్దాం అసలు ట్రెండ్ ఏంటనేది. సో, ఆల్రెడీ మీకు నిన్న మెన్షన్ చేశాను. మార్కెట్ అనేది హయ్యర్‌లో అండ్ హై మధ్యలో నుంచి మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటే, ఇది ఇప్పుడు ఇంకా మార్కెట్ ప్రీమియంలో ఉంది. ప్రీమియంలో ఎవరు ఎక్కువగా బై చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి, మనం డిస్కౌంట్‌లో బై చేయాలని. అండ్ డిస్కౌంట్‌లో గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా కూడా ఉంది. సో, మ్యాక్స్ ఇదంతా కవర్ చేయడానికి రావచ్చు. లాస్ట్ సెల్లింగ్ ఇక్కడ జరిగింది కదా. సో, వీళ్ళు స్టాప్ లాస్ ఇంకా అంటే లాస్‌లోనే ఉన్నారు కదా ఆపరేటర్స్ అని. డైరెక్ట్‌గా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అసలు లాస్ బుక్ చేయడానికే అవ్వలేదు. సో, లాస్ బుక్ చేయడానికి కూడా రావచ్చు అని చెప్పి ఒక హోప్ ఉంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ అనేది కంప్లీట్‌గా 15 మినిట్స్‌లో స్ట్రక్చర్‌లో ఇది కంప్లీట్‌గా ఒక లెగ్ కదా. ఇది హయ్యర్‌లో అండ్ ఇది హయ్యర్. ఇది కంప్లీట్‌గా ఎక్స్టర్నల్ లెగ్ అండ్ ఇందులో ఇంటర్నల్ ప్లే అవుతుంది. సో, నేను నిన్న టార్గెట్ పెట్టుకుంది ఈ లెవెల్ డిస్కౌంట్లో రావడం. డిస్కౌంట్ వస్తదని చెప్పేసి మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ చూడండి, ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన వెంటనే ఆపరేటర్స్ లాస్ట్ ఎవరైతే సెల్ చేశారో వాళ్ళ ఆపరేటర్స్ లాస్ బుక్ చేసుకున్నాక కాస్ట్ టు కాస్ట్‌లో బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేశారు ట్రెండ్ అనేది పైకి. అంటే లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి. ఇదంతా ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు. సో, మనకి లాస్ట్‌లో ఇక్కడ ఒక సప్లై ఉండేది ఇంటర్నల్‌లో. ఆ సప్లైని ట్యాప్ చేసింది. అక్కడి నుంచి ఎప్పుడైతే ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసిందో, చేసిన తర్వాత మనం ఈ కిందన ఎక్కడైనా డిమాండ్ ఉందా అంటే ఎటువంటి డిమాండ్ లేదు కాబట్టి లో బ్రేక్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటే అందులో ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నాం అనుకోండి. ప్రీమియంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడైనా లోవర్ టైం ఫ్రేమ్లో మనకి ఒక క్యాండిల్ లో బ్రేక్ అయిన వెంటనే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ మాత్రం సేఫ్గా దీని మీద పెట్టుకోవాలి. అండ్ ఈ లో ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి ఈ లో ఎక్కడైనా ఉందా, జస్ట్ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్లోనే ఉంది. ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి అక్కడ ఎంట్రీ తీసుకొని మనం కంటిన్యూ చేయొచ్చు. సో, నెక్స్ట్ ఇప్పుడు స్ట్రక్చర్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంటర్నల్లో. ఓకే, ఇదంతా ఎక్స్టర్నల్ లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్లో. సో, ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్‌కి వచ్చాం కదా. ఇంటర్నల్‌లో ఇప్పుడు ప్లే చేస్తున్నప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఇండ్యూస్మెంట్ లాస్ట్ స్ట్రక్చర్ ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఒక పుల్ బ్యాక్ క్రియేట్ అయింది. ఇక్కడ పుల్ బ్యాక్ క్రియేట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ స్ట్రక్చర్ బ్రేక్ అయింది. సో, ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఉంది కదా. సో, ఇండ్యూస్మెంట్ కలెక్ట్ చేసుకోవడం అంటే సప్లై కింద కన్వర్ట్ అయినప్పుడు మనకి ఎర్లీ సెల్లింగ్‌కి ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇండ్యూస్మెంట్ అంటారు. సో, మార్కెట్ మళ్ళీ ఆ ఇండ్యూస్మెంట్‌ని బ్రేక్ చేసి పైకెళ్ళి అంతా కలెక్ట్ చేసుకున్నాక స్ట్రక్చర్ బ్రేక్ చేసింది కదా. సో, ఒక ప్రాపర్ వ్యాలిడ్ ఇండ్యూస్మెంట్ కలెక్ట్ చేసిన తర్వాత ఒక మనకు లోవర్ హై క్రియేట్ అయింది. సో, మనం ఇప్పుడు ఈ లోవర్ హై నుంచి లోవర్ లో వరకు మనకి ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయిందో మనం ఒక స్ట్రక్చర్లో మళ్ళీ ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటాం. ఇంటర్నల్లో ప్లే చేస్తున్నాం కాబట్టి ఇంటర్నల్లో ఈ విధంగా ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుందాం. మనం ఇప్పుడు డిస్కౌంట్లో ఉన్నాం కదా. సో, ప్రీమియంలోకి వెళ్తే సెల్ చేద్దాం అనుకుంటాం. సో, ప్రీమియంలోకి వెళ్ళింది, ప్రీమియం నుంచి రిజెక్షన్ వచ్చింది. ప్రీమియం నుంచి రిజెక్షన్ వచ్చిన తర్వాత గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయింది. సో, మనకు ఒక విధంగా సెల్లింగ్ ఇక్కడ సెల్లర్స్ మళ్ళీ యాక్టివ్ అయ్యారని చెప్పేసి మనం హోప్ పెట్టుకోవచ్చు, ఒక నమ్మకం పెట్టుకోవచ్చు. సో, ఓకే, ఇప్పుడు మనం సెల్లింగ్ సైడ్ ఉన్నాం కదా. అండ్ ఈ రిజెక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే ఈ క్యాండిల్లో కూడా ఇక్కడ పుల్ బ్యాక్ ఉంది. ఈ విధంగా ఇలా పుల్ బ్యాక్ వచ్చింది. అండ్ ఈ పుల్ బ్యాక్లో లాస్ట్ సప్లై ఇది కదా. సో, ఇది ఒక ఇండ్యూస్మెంట్ సప్లై, ఇది వ్యాలిడ్ సప్లై కాదు కదా, ఒక ఇండ్యూస్మెంట్ సప్లై. దాన్ని హోల్డ్ చేస్తూ బ్రేక్ చేసింది. సో, ఇండ్యూస్మెంట్ సప్లై ఏం చేయొచ్చు, ఇండ్యూస్మెంట్ మాత్రమే కలెక్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఎక్కడ ఉంది, లాస్ట్లో మనకి లో ఎక్కడి నుంచి రావట్లేదు. సో, ఇది ఇండ్యూస్మెంట్, ఇది ఇండ్యూస్మెంట్, ఇవన్నీ ఇండ్యూస్మెంటే కదా. సో, ఇండ్యూస్మెంట్ కలెక్ట్ చేసుకోవడానికి కిందకి రావాలి. సో, నేనేమో ఎప్పుడైతే స్ట్రక్చర్ బ్రేక్ అయిందో మళ్ళీ ఎప్పుడైతే పైకి వెళ్తే నాకు ఇక్కడ ఎక్కడైనా రిజెక్షన్ వస్తే నేను ఇంటర్నల్లో లోవర్ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాను అక్కడ సప్లైస్ అని. సో, ఈ విధంగా ఇక్కడ ఎంట్రీ చేశాను డైరెక్ట్గా. ఇది ఒక సప్లై నాకు. అండ్ సప్లైలో ఎప్పుడైతే లో బ్రేక్ అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా. ఫైనల్గా లో ఇక్కడ బ్రేక్ అయింది, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అండ్ స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎలాగా ఇండ్యూస్మెంట్ సప్లై నుంచి నేను తీసుకున్నాను. చిన్న రిస్క్ ఉంటుందని చెప్పి నాకు తెలుసు. బట్ యాక్చువల్లీ వ్యాలిడ్గా అయితే ఈ ఇండ్యూస్మెంట్ సప్లైలో ఇది ఏదైతే సప్లై మనకి పైనుంచి వచ్చిందో ఇక్కడ ఈక్వల్ హైస్ ఉన్నాయి కదా. ఇది కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకి రిజెక్షన్ వస్తుందో మనం అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు సెల్లింగ్ సైడ్కి, ఇన్ కేస్ మనకి నమ్మకం ఉందంటే. బట్ లేదు, నాదైతే ఎక్స్ట్రీమ్ సప్లై అయితే ఇది ఉంది పైన. ఈ సప్లైలో సేమ్ అదే ప్లే చేస్తాను. ఇన్ కేస్ ఇక్కడ కానీ నాకు రిజెక్షన్ వచ్చినట్టయితే నేను కంటిన్యూ చేస్తాను ట్రెండ్ అని మళ్ళీ ఈ లోడ్ బ్రేక్ చేయడానికి. ఇది ఇప్పటివరకు నేను స్టోరీ క్రియేట్ చేసింది. ఇక్కడైతే నా స్టాప్ లాస్ హిట్ అయింది, వ్యాలిడ్గానే ఎంట్రీ తీసుకున్నాను. బట్ నాకు తెలిసి ఇండ్యూస్మెంట్ ప్రకారం తీసుకున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ ఎక్కువ లాట్స్తో తీసుకోలేదు, తక్కువ లాట్స్తో తీసుకున్నాను. ఇక్కడ నేను లాస్ అయ్యాను. చూస్తాం, ఇంకేమైనా ఎంట్రీ వచ్చినట్టయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో.
ఓవరాల్‌గా ఒక నమ్మకం ఏంటంటే, మనం ఇప్పుడు కంప్లీట్‌గా ఒక ప్రీమియం లెవెల్‌లో ఉన్నాము. ఈ లెగ్‌లో ఇంటర్నల్ లెగ్‌లోనే ప్రీమియంలో ఉన్నాం. అండ్ ప్రీమియంలో ఇండ్యూస్‌మెంట్ సప్లై ఉంది. అండ్ ఇది ఎక్స్‌ట్రీమ్ సప్లై. సో, నేనైతే ఈ ఇండ్యూస్‌మెంట్ ఈ ప్రీమియం లెవెల్‌లో ఇదొక సప్లై కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. అండ్ ఇది కూడా ఈ రెడ్ క్యాండిల్ కూడా ఒక సప్లై కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. సో, అది జస్ట్ ట్యాప్ చేసి ఫాలో అయింది కాబట్టి, ఇన్ కేస్ కొద్దిగా పైకి వెళ్ళినా ఇక్కడ ఎక్కడి నుంచైనా రిజెక్షన్ వస్తే సేమ్ నేను కంటిన్యూ చేస్తాను ఈ లోన్ బ్రేక్ చేయడానికి. ఇప్పటివరకు మనం ఈ ఎక్స్టర్నల్‌లో డిస్కౌంట్‌లో రీచ్ అయ్యే వరకుని. ఓకే. నేను ఇక్కడ ఒక సెల్లింగ్ చేశాను. ఆల్మోస్ట్ 24,550 కాల్ ఏమొచ్చేసి 78 రూపీస్ కొన్నా అండ్ 100 రూపీస్కి ఇక్కడ అమ్మేశాను. యాక్చువల్లీ నా టార్గెట్ ఇంకా 104 ఉంది. బట్ 100 రూపీస్కి వచ్చేసరికి ట్రయల్ చేయబోతూ అది ఎగ్జిట్ అయిపోయింది. సో సేమ్ లాజికే ఇక్కడ ఆల్రెడీ డబుల్ టాప్ ఉంది. ఈ లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ మనకి ఎప్పుడైతే రిజెక్షన్ వస్తుందో అంటే ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ అయితే నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా. బట్ ఇక్కడ ఆ, ఈ డబుల్ టాప్ ఏదైతే మనకి సప్లైలాగా యాక్ట్ చేసిందో అక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ట్యాప్ చేసిన తర్వాత ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసింది. సో అందుకే ఒక చిన్న రిస్క్ తీసుకున్నాను ఒక లాట్ తోటి ఎంట్రీ తీసుకున్నాను. బట్ స్టాప్ లాస్ ఈ డబుల్ టాప్ పైన ఏదైతే లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలో దాని మీద పెట్టుకుని కంటిన్యూ చేస్తున్నాను సేమ్ ఈ లోన్ బ్రేక్ చేయడానికి. ఓకే. సో ఫస్ట్ది స్టాప్ లాస్ హిట్ అయింది. సెకండ్ది రన్నింగ్లో ఉంది. సో నార్మల్గా అయితే చార్ట్ ప్రకారం బట్ ప్రీమియం మంచిగానే మూమెంట్ రావడంతో 25 పాయింట్స్ వరకు అంటే 22 పాయింట్స్ వరకు రావడంతో నేను ఎగ్జిట్ చేశాను. మళ్ళీ ఇలాంటి కరెక్షన్స్ వస్తే ప్రీమియం తగ్గుతూనే ఉంటుందని. మళ్ళీ ఇన్ కేస్ ఇక్కడ ఎక్కడైనా ఎంట్రీ దొరికితే నేను మళ్ళీ ఇంకోసారి ఎంట్రీ తీసుకుంటాను. ఓవరాల్గా మాత్రం మార్కెట్ కిందకే వెళ్ళాలి ఈ ఈ 2 డేస్లోనే. ఈరోజు మ్యాక్స్ వెళ్ళిపోతే బెటర్, డిస్కౌంట్ ఎక్స్ట్రీమ్ ఏదైతే డిస్కౌంట్ ఉందో. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎక్స్టర్నల్ లెగ్ ఏదైనా బ్రేక్ అయిందంటే మళ్ళీ మనం ఈ హైయర్ హై ఏదైతే ఉందో మార్కెట్ ఎక్కడి నుంచి అయితే ఫాలో అవుతుందో ఈ హైయర్ హై దీన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాపర్ డిస్కౌంట్లోకి వస్తే ఇంకా మంచిది. సో ప్రాపర్ డిస్కౌంట్ అయితే మనకి 15 మినిట్స్ చూసినట్టయితే గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా అంతా ఉంది. అంటే అంత ఫాలో అవుతుందా అని చెప్పి కూడా స్కోప్ ఉంది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డిస్కౌంట్ లెవెల్లో ఎక్కడైనా వచ్చిన తర్వాత సేమ్ ఎక్స్టర్నల్ లెగ్ ఏదైనా బ్రేక్ చేసింది అనుకోండి, ఒక విధంగా సెల్లర్స్ది ఫెయిల్యూర్ అది. అంటే కిందకి వెళ్ళనీయకుండా. సో అలా జరగకుండా ఉండాలి మ్యాక్స్ అయితే. అలా జరిగితే మాత్రం అలా జరగకుండా కింద ఇంకా పడుతూనే ఉంటే ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా అంతా కిందకి రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మనకి వ్యాలిడ్ హైలో కాబట్టి ఇక్కడి నుంచి కంటిన్యూ చేయాలి. ఇన్ కేస్ పొరపాటుని హైలో బ్రేక్ అయిందంటే మార్కెట్ కంప్లీట్గా 15 మినిట్స్ అండ్ 1 అవర్లో పీరిష్ అయిపోద్ది. అండ్ మనం ఎక్స్టర్నల్ ఏదైతే 4 అవర్స్ని ఇంకా 1 డేది ఉంటుందో దాని డిస్కౌంట్ వరకు తీసుకెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. సో ఓవరాల్గా అయితే ట్రేడ్ ప్లాన్ అయితే ఇదే. మ్యాక్స్ అయితే ఇప్పుడు నేను సెల్లింగ్ సైడ్కి ఎందుకున్నానో రీజన్ ఆల్రెడీ చెప్పాను. ఈ డిస్కౌంట్ లెవెల్కి తీసుకురావడం వరకు మనం సెల్లింగే చేస్తూనే ఉంటాం. ఓకేనా. సో వెయిట్ చేసి చూద్దాం ఎండ్ ఆఫ్ ది డేకి ఏమవుతుంది అనేది. చూసారా ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. లిక్విడిటీ అనేది కలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడ డబుల్ టాప్ ఉంది కదా పైన ఆల్రెడీ. ఈ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోకుండా జస్ట్ అక్కడ సప్లై కింద ట్యాప్ చేసి వచ్చింది. సో అప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ కింద నుండి ఇండివిజువల్ మాత్రమే కలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏదైనా డిమాండ్ ఉందా, ఏం లేదు. జస్ట్ అక్కడి నుంచి మూమెంట్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది. సో లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఫేక్ మూవ్ కనిపించింది. నేను జస్ట్ ఒక చిన్న రిస్క్ తీసుకున్నాను, మ్యాక్స్ ఇండివిజువల్ కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ అలాగే జరిగింది ఫైనల్గా. అండ్ ఇప్పుడు మన లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంది. ఈ సప్లై ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ అవ్వకూడదు. బ్రేక్ అయిందంటే మన ఎక్స్ట్రీమ్ సప్లై ఏదైతే ఉందో అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. సో ఇప్పటివరకు అయితే సి సైడ్కి నేను వెళ్ళట్లేదు. నా వ్యూ అంతా సెల్లింగ్ సైడ్ ఉంది. ఇది కూడా ఈ మూమెంట్ కూడా జస్ట్ ఎక్కడ డిమాండ్ లేదా అక్కడి నుంచి మూమెంట్ అవుతుంది. సో ఓవరాల్గా అయితే ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. యాక్చువల్ అయితే స్టాప్ లాస్ ఇక్కడ కూడా హిట్ అయింది. సో మనకి ఇది ఆల్రెడీ రిస్క్ అని తెలుసు, తీసుకున్నాము. ఇక్కడ 15 మినిట్స్లో నేను ఇది ఒకటి సప్లై ఎందుకు కన్సిడర్ చేస్తున్నానంటే ఈ కంప్లీట్ లెగ్లో మనం ఇప్పుడు ప్రీమియంలో ఉన్నాం అండ్ ప్రీమియం నుంచి ట్యాప్ చేసి మాత్రం కిందకి వెళ్ళింది. అది కూడా ఇండ్యూస్మెంట్ సప్లైని జస్ట్ ట్యాప్ చేసి వచ్చింది. సో మనకి ఈ 2 రీజన్ తెలుసు. ఇప్పుడు సెకండ్ రీజన్ ఏంటంటే మార్కెట్ ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఈ లెగ్ ఆఫ్ స్ట్రక్చర్ మొత్తంలోని మనం ఇప్పుడు ప్రీమియంలో ఉన్నాం. సో ప్రీమియంలో ఏమొస్తుంది, సెల్లింగ్ వస్తుంది, అదొక రీజన్. అండ్ ప్రీమియంలో ఏదైనా సప్లై ఉందా అంటే ఇక్కడ ఒక సప్లై ఉంది, ఇండ్యూస్మెంట్ సప్లై. ఇది నాకు ఫ్లిప్ సప్లై కింద కన్సిడర్ చేయొచ్చు. సో అంటే డిమాండ్ నుంచి సప్లై కన్వర్ట్ అయింది లోవర్ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ రీజన్ ఉంది, ఇక్కడ నుంచి ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి. అండ్ దాని తర్వాత ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయిందంటే ఏదైతే ఎక్స్ట్రీమ్ ఇదే ఎక్స్ట్రీమ్ అనమాట ఈ లెగ్లో. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయిందంటే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మనం బుల్లిష్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు ఈ హైయర్ ఏజ్ జస్ట్ ఎక్కడి నుంచి రావట్లేదు, ఇండ్యూస్మెంట్ కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే వస్తుంది. సో ఈ హైయర్ ఏజ్ జస్ట్ సప్లై నుంచి
రీఫైన్ వర్షన్ సప్లై కూడా ట్యాప్ అవ్వలేదు. సో ఈ హరైన్ కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయి ఇన్ కేసు ఈ ఎక్స్టర్నల్లో ఈ ఎక్స్టర్నల్ లెగ్ కనుక ఫెయిల్ అయిందంటే. ఓకేనా? సో వెయిట్ చేసి చూద్దాం ఎండ్ ఆఫ్ ది డేకి మనకి ఏమైనా ఎంట్రీ దొరుకుతుందో లేదో అండ్ మనం అనుకునేటట్టు వెళ్తుందా లేదా అనే మార్కెట్. సో ఫైనల్గా ఈరోజు మార్కెట్ అంతా కన్సల్టేషన్లోనే ఉండిపోయింది. స్లోగా సైడ్ వేస్ బుల్లిష్లోనే ఉంది. అండ్ మన సప్లై ఏదైతే ఉందో ఈ సప్లైలో ఒరిజిన్కి వచ్చిన తర్వాత ట్యాప్ అయితే అక్కడి నుంచి ఏదైనా చేంజ్ ఆఫ్ రేట్ అయితే అయినట్టయితే లో టైం ఫ్రేమ్లో మనం సెల్లింగ్ సైడ్ వెళ్దాం, లేదంటే లేదు. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఆల్మోస్ట్ సెక్షన్ కూడా ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చింది. సో వెయిట్ చేసి చూద్దాం, లేదంటే ఈ రోజుకి ఇంతే, రేపటికి మళ్ళీ చూద్దాం ఏమైనా ఎంట్రీస్ ఉన్నా లేదనేది.